మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ మా గురువు గారు బ్రహ్మానందం గారు సార్ ఎక్కువ మాట్లాడుకుంటే కరెక్ట్గా విషయం చెప్పేస్తాను సార్. మేము అంత కామెడీ చేస్తున్నా ఏం చేసినా సార్ ప్రతిదీ మేము లిమిటేషన్ సార్. ఈవెన్ ఇప్పుడు ఒక ఆటో పంచ్ అయినా ఇవన్నీ మీరు ఎప్పుడో 10 years బ్యాక్ 20 years బ్యాక్ వాడించినవే, దాన్ని మేము ఎక్కువ వాడటం వల్ల నాకు ఆటో పంచ్ రామప్రసాద్ వచ్చింది. ఒక హైపరాది పని చేసినా ఆ పని చేసి మీరు ఒక 20 years బ్యాక్ వాడించిన పంచలేదు సార్. మీరు అలా టచ్ చేసి అప్డేట్ అలాగ వెళ్తున్నారు. మేము వాటిలో పట్టుకొని ఇంకా షార్ప్ చేసి వాటిలో కొత్తను ఎత్తుక్కొని హైపరాది పంచ్ వచ్చింది. ఒక గెటప్స్ అయినా ఇటు పర్ఫార్మెన్స్ అయినా ఇడు అంటుంటాడు. నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చిన బ్రహ్మానంద గారిని అంతకుమించి ఇంకేం లేదు సార్. సుధీర్ సార్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చేవాడు పాపం లేనిపోన్నారు సార్. సీరియస్గా సార్ అందమైన ఏదైనా అక్కడి నుంచి వచ్చిందేనండి. సో గురుగారు మా సినిమాకి మీరు వచ్చి ఇలా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో సినిమా చాలా ఫిద్దెట్టగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అందరూ జనరల్లీ బ్రహ్మానందం గారిని కింగ్ ఆఫ్ కామెడీ అంటారు. నేను గాడ్ ఫర్ గుడ్ హెల్త్ అంటాను అనమాట. ఎందుకంటే వారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నవ్వుకోవాలి. అలాంటిగా ఒక లాస్ట్ 30 years నుంచి ఒక నవ్విస్తున్నారు. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం మనం కానీ మన పేరెంట్స్ కానీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన కామెడీ వల్ల. సో చాలామందికి రీప్లేస్మెంట్ ఉంటుంది కానీ బ్రహ్మానందం గారికి రీప్లేస్మెంట్ ఉండదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదు. బ్రహ్మానందం ఒకటే పీస్ అంతే. ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు కూడా అలాగ చేసేవాళ్ళు. రాంప్రసాద్ అన్నట్టు నేను డీలోని చేస్తున్నప్పుడు చాలామంది అరే మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నవ్వు వస్తాయండి, ప్రదీప్ గారు పని చేస్తే మీరు బాగా చేస్తారు అని చెప్పానని. ఇది ఆయన నుంచి ఇన్స్పైర్ అయింది, ఆయన్ని కాపీ కొట్టి చేసేదన్నమాట మేము. సో అంతగా నేను చేసేది ఏం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఎక్స్ప్రెషన్స్ కాపీ కొట్టి మేము చేయడం వల్ల మాకు కూడా మంచి పేరు వస్తుంది. సో చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇక్కడికి వచ్చి ఈ మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల ప్రేక్షకులు మీ కామెడీ చూసి నవ్వుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళమే. సో మీకు మీ ఫ్యామిలీకి దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మొత్తం ప్రజలందరి తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. అందరూ 3 Monkeys అని మేము ముగ్గురు చూడగానే అబ్బా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పని అనుకుంటారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. కామెడీతో పాటు ఎమోషనల్ జర్నీ కూడా. అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ హాఫ్ బాగా నవ్వించారండి, సెకండ్ హాఫ్ అంతే ఏడిపించారండి. మేము మా వాళ్ళ కాలేదు అంత తట్టుకోలేకపోయామని. సో ఇది క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నమాట. ఇట్స్ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ 3 friends అండ్ ఆ ఫ్రెండ్స్ మంకీస్ మాట. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున మా ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన కింగ్ ఆఫ్ కామెడీ, మా అందరికీ గాడ్ ఫాదర్ లాంటి వారు ఆయన గురూజీ ఈరోజు మా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. నిజంగా మా చిన్నప్పటి నుంచి సార్ థియేటర్లో వస్తే అప్పటి వరకు రిలాక్స్ అయి కూర్చున్న వాళ్ళు, సార్ కనిపించగానే అలా ముందుకు వచ్చి అటెన్షన్ అయిపోయేవాళ్ళం. సో ఇప్పటికీ అదే అటెన్షన్ని అందరిలో ఉంచుతున్నారు సార్ నిలకడగా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చెప్పినట్టు సుధీర్ రాంప్రసాద్ చెప్పినట్టు మేము ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా దాంట్లో వెతికితే బ్రహ్మానందం గారే అంతర్గతంగా కనిపిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క కమెడియన్ మొఖాల్లో ఆయన సెకండ్ లేయర్గా ఎప్పుడు మా అందరిలో ఉంటారు. మేము ఏ ఎక్స్ప్రెషన్ ఆయన కనపడుతూనే ఉంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్.